విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు అనేక మంది వారి జోడో యాత్రలో చెప్పారు కాబట్టి వారు దాన్ని పదే 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 పార్లమెంట్లో కానీ మీడియా ద్వారా కానీ ఎప్పుడు వారు గళాన్ని విప్పించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు చేయమని డిమాండ్ చేసింది రాహుల్ గాంధీ కదా. ఇప్పుడు ఇక మనం దీనికి గెలుకుంటా వద్దుంటే మస్తు అనొచ్చు, వాళ్ళు అనొచ్చు. దానికి గెలుకుంటా కూర్చుంటే అయ్యేది కాదు. అట్లనే మరి 10,000 ఏళ్ళ కిందనే మరి లేరు కదా, మనం ఏం చేస్తాం అప్పుడు వీళ్ళు కదా. అప్పుడున్న పరిస్థితుల్లో అది, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది, అట్లా పరిస్థితులు సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఇప్పుడు అట్లంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు కదా, రాహుల్ గాంధీ గారు అన్నదాకా ఎందుకు చూసిరు, మీరు ముందెందుకు గ్రహించలేదు? వచ్చిందా? కరెక్టేనా? అని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల క్రితము నుంచి అంటున్న కులగణన, మరి అప్పుడు రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు రాలేదు? దీనికి జవాబు చెప్తారా బీజేపీ వాళ్ళు? నేనేమంటున్నా, అందుకే మేము రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించేసిండు. అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు లాభం జరగాలి, ప్రజలకు ఉపయోగం కలగాలి కులగణన ద్వారా. అది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. ఈ ఓట్ల కోణంలో రాహుల్ గాంధీ గారు చూసేది ఉంటే ఆయన ఇప్పుడు ఒక విషయం బీజేపీలో ఆలోచించాలి భయ్, మీరు కూడా మీ తీరు పదవుల కోసం కొట్లాడే ఖాందాన్ కాదు అది. ఇది రాహుల్ గాంధీ ఖాందాన్ పదవుల కోసం కొట్లాడేది కాదు. వాళ్ళే ప్రధానమంత్రులను చేస్తారు. ప్రజలు వారి మాటలు దేశ ప్రజలు వింటారు. ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాటలు దేశ ప్రజలు వింటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మెజార్టీ ఇస్తారు. ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు అవుతారు. కుర్చీల కోసం వాగ్దానాలు చేసే ఖాందాన్ కాదు ఎవరిది, రాహుల్ గాంధీ గారిది. వారిది వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రధానమంత్రి చేయాలనుకుంటే కూర్చుని పెట్టే ఖాందాన్ వాళ్ళదంతా. కాబట్టి మీరు ఆ ఫ్యామిలీకి బీజేపీ ఉన్న లీడర్షిప్కి పొంతన చేయకండి. కులగణన అనేది దేశ ప్రజలకు ఇప్పుడున్న జనాభాలో అన్ని కులాల జనాభా ఎంతుంది తెలవడానికే కులగణన. దీనివల్లనే ప్రభుత్వం యొక్క నిధులు అందరికీ పద్ధతి ప్రకారం పోయడానికి ఇది ఒక వెసులుబాటు కోసమే కులగణన. అందుకే 2 ఏళ్ల కిందనే గ్రహించి ఇది జరగాలని వారు తీసుకున్న నిర్ణయంలో మీరు అడగండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీరు మోడీ గారిని అడగండి. సార్ మోడీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ 2 ఏళ్ల కింద లేవనెత్తిర్రు, మరి ఇదేదో మీకు అప్పుడే ఆలోచన వచ్చుంటే బాగుండేది అంటే ఆయన కూడా అంటాడు, మరి మీరేం చేసిర్రు అప్పుడు చెప్పొద్దారని అంటాడు ఆయన కూడా కదా. వీళ్ళు కూడా అడగలేరు కదా, ప్రధానమంత్రి ఊరుకుంటాడా? మరి అప్పుడేం చేసిరని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే నేనేం చేస్తాను, మరి చేయాల్సి వచ్చింది కాబట్టి చేసినట్టాడు ఆయన. ఇది ఓట్ల పని కోసం చేసేది కాదు ఇది. ఇప్పుడు ఎవరేమన్నా అనని రాహుల్ గాంధీ గారు కులగణన ప్రస్తావన 2 ఏళ్ల కిందట తెచ్చిండు. తెలంగాణలో
సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిండు. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి క్యాబినెట్లో అది అప్రూవల్ ఇచ్చేసిండు. రాహుల్ వినండి, ఫస్ట్ రాహుల్ గాంధీ కులగణన, సెకండ్ సీఎం రేవంత్ రెడ్డి, థర్డ్ ప్రధానమంత్రి మోడీ. ఫిక్స్ ఇదిగా. ఎవరు ఏ కులస్తులు అన్నారు అంటే ఏదైనా అన్నోళ్ళ పేరు చెప్పుడు, నేను చెప్తే ఏదైనా ఉంటే. నో కామెంట్స్. అది ఇప్పుడు ఎవడన్నా గుసగుసలు అన్నాను బై, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇది క్లియర్. రాహుల్ గాంధీ కులగణన అన్నాడు, రేవంత్ రెడ్డి అమలు చేసిండు, మోడీ క్యాబినెట్లో పాస్ చేసిండు. ఇది సింపుల్గా ఉన్నది అదే కదా. ఇప్పుడు ఈ బీజేపీలు విమర్శలు ఎందుకు చేస్తున్నారు? ఏమో ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు చేస్తున్నాడు, ఇక రాహుల్ గాంధీ ఎత్తకు ముందు చేసి ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా. సహజమే కదా, వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది. అరే అప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఇప్పుడు మోడీ చేసిండు అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ బీజేపీ నాయకుల కార్యకర్తలకు ఉంటుంది. వాళ్ళని కూడా తప్పనిలేము మనం. ఇంకా క్వశ్చన్ రాంగ్. సీను క్వశ్చన్ రాంగ్. రైట్ టైంలో రాంగ్ క్వశ్చన్. మంచి కులగణనకు మించి పెద్దది ఏముంటుంది? చాలా పెద్ద అంశం ఇది, మాటలు కాదు కదా. ఈ దేశంలో ప్రతి పౌరుడు సిస్టంలోకి వస్తున్నాడు. ఇలాంటి సిస్టంలో మనం ఏదో రాజకీయాలు మాట్లాడి మనము దీని యొక్క డైవర్షన్ కావద్దు అట్లా. అది అందుకే కదా ఈడెవరిని ఫస్ట్ రాహుల్ గాంధీ గారు కులగణన అన్నాడు గారు, ఆయన పేరు అన్నా. తక్షణమే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి ఈయన పేరు అన్నా. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ప్రధానమంత్రి మోడీ గారు చేసిరు కాబట్టి అది అందరం భాష అంటున్నాము. ఇక ఇప్పుడు ఏమో ఫరక్ ఏమున్నది? ఇక 1, 2, 3 కదా. అయితే బీజేపీ వాళ్ళకి ఏముంటుందంటే ఫస్ట్ మోడీ గారు పేరు ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. సహజమే కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మనం తప్పంటే మనం ఎందుకు అంతాం రాజకీయ విమర్శ? ఇప్పుడు అందరికీ ఏంటంటే కొంత భయము ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అరే సీఎం రేవంత్ రెడ్డి టక్మాన్ కొట్టిపాడేసాడు మార్కులు. ఇప్పుడు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదృష్టవంతుడే. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కనెక్ట్ అయినప్పుడు ఇట్లుంటాయని కూడా ఆయన ఊహించకపోవచ్చు. జెన్యూన్గా న్యాయంగా సీఎం కదా, రాహుల్ గాంధీ గారు లైన్లో పోవాలి కదా, పోయిండు, జాక్పాట్ కొట్టేసిండు. ఏమని జాక్పాటే సీఎం రేవంత్ రెడ్డికి ఇది. కానీ కష్టపడ్డాడు కదా, ఇత్తి పెట్టే, చెట్టు పెంచే, నీళ్ళు పోసే, కాయలు కాసే పండ్లకు దారి తీస్తున్నది. ఇక అంతే కదా, అది కొంత కలిసి వస్తుంది అంతే. కావు మనకు కొంత ఫలాలు అంటే అపోజిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇది ఎందుకు అపోజిషన్ వాళ్ళకు కూడా ఎవరికి ఉంటుంది అంటే ఇద్దరికి ఉంటుంది. అరే కులగణన జరిగే కేంద్రం తీసుకునే టైంలో మేము ఈ రాష్ట్రంలో
పవర్లో లేం కదా అనేది బీఆర్ఎస్లకు ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకు ఉంటుంది. పోయి అమ్మ రేవంత్ రెడ్డి ఉన్నాడు అమ్మ ఈ టైంలో జాక్పాడు కొట్టినా అనేది ఇప్పుడు కేసీఆర్కి నిద్ర కూడా పట్టదు, కేటీఆర్కి పట్టదు, హరీష్కి మొత్తానికి పట్టదు. అంటే ఇది నిజమే, అంటే వాస్తవం కదా కదా హరి. ఏం చేస్తా